హలో అండి. నేను మీ విష్ణునేంద్ర మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు ఈసీ మీడియా. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఒక అమ్మాయి ముఖం మీద చెప్పదసలు మొత్తం నెత్తి మీద నరికిండు. తర్వాత ముఖం మీద యాసిడ్ పోసాడు. నోట్ల యాసిడ్ పోసాడు. ఇంత సైకోగాళ్ళని నిజంగా అసలు ఏడ చూసుండం. ఇంత సైకోగాళ్ళు ఉన్నారు. నిజంగా మన మధ్యలో తిరుగుతారు ఇటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అది ఈ రోజు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఒక ప్రేమికుల మధ్య జరిగింది. ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన ఓ యువతి 23 ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేష్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంకా నయం ఏం కాలే కానీ మొత్తం నోట్లో యాసిడ్ పోసిండు, తల మీద నరికాడు. అంటే ఇప్పుడున్న బయట సమాజంలో యూత్ అనేవి ఎట్లా తయారైపోయారంటే అటు లేడీస్ అట్లే ఉన్నారు, ఇటు జెంట్స్ అట్లే ఉన్నారు. మరి ఇంత సైకోనా? అంటే ఇప్పుడు ఓకే, ఆమె తను వేరేళ్ళు పెళ్లి చేసుకుంటుంది అంటే ఒప్పియాలి. ఇప్పుడు నువ్వు నచ్చాలి అంటే ఒక ప్రేమ కానీ ఒక పెళ్లి కానీ జరగాలంటే ఇద్దరు వ్యక్తులు ఒప్పుకోవాలి ఫస్ట్. ఇటు వన్ సైడ్ లో ఉండి చేసుకోవాలంటే ఎవరు చేసుకోలేడ. ఇద్దరు ఒప్పుకుంటేనే ఒక పెళ్లి అవుతుంది. ఆమెకు ఇష్టం లేదేమో, అసలు ఏం జరిగింది, ఎందుకంటే మనకు అసలు ఆడ ఏం జరిగిందో తెలియదు. ఆమె తన లైఫ్ లో ఏమైనా జరిగిందా, లేకపోతే వీళ్ళు ఇంతకు ముందు ఏమైనా వ్యవహారం, ప్రేమ వ్యవహారం కానీ లేకపోతే ఏదైనా ఉందా అనేది ఎవరికి క్లారిటీ లేదు ఇంకా. కానీ ఈ రోజు అయితే ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఎంత చేసినా ఏది జరిగినా అట్లా చేయడం తప్పు. ఇప్పుడు ఒక్క క్షణం అబ్బాయి తరఫున ఆలోచించండి ఒక్కసారి. ఏంది ఇప్పుడు ఆయన బతికేంది? ఇప్పుడు ఆయన బతికేంది ఏదో ఆలోచించండు, అరే కోపంలో ఏదో చేసిండు. ఇప్పుడు ఆయన బతికేది మొత్తం చిప్పకూడే కదా జైల్లో. ఇప్పుడు మొత్తం వాని లైఫ్ అంతా చిప్పకూడే జైల్లో. ఏం చేస్తాడు? వాని మీద కేసు ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు బయటకు వచ్చి? ప్రతి ఒక్కరు ఇది ఒక్కటి ఆలోచించలేకపోతారు. అరే మా అమ్మాయి నన్ను మోసం చేసింది, అయ్యా అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుంది, అయ్యా అమ్మాయి ఇట్లా చేసింది, అయ్యా మా మావాడు ఇట్లా చేస్తుంది, అయ్యా మీ వాడు ఇట్లా చేస్తాడు అనేసి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసేస్తారు. యాసిడ్ పోయడాలు, నరకడాలు, ఇట్లా చేయడాలు, అట్లా చేయడాలు. ఎందుకు ఇవన్నీ? ఒక్కరోజు కోపం ఆపుకుంటే మీ జీవితం అంతా బాగుంటుంది కదా. అది ఆలోచిస్తలేరు. ఒక్కరోజు కోపంలో ఏదో చేస్తారు, అయిపోయి ఏం చేస్తారు, ఎట్టనా పోలీసులకు దొరుకుతారు. దొరికిన తర్వాత మీ జీవితం మొత్తం చిప్పకూడదు, పోలీసు జైల్లో చిప్పకూడదు తినాలి. మళ్ళీ ఇది ఏందో నాకు అస్సలు అర్థమైతలేదు. అసలు బయట సమాజంలో యూత్ అని ఎందుకు ఇట్లా తయారవుతారు? అసలు ఏంది ప్రేమ? అరే ఈ అమ్మ ప్రేమ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, అది ఉండాలి కాదని కాదు. కానీ మరి ఇంత సైకోగా బిహేవ్ చేయడం అనేది చాలా అంటే చాలా రాంగ్. ఇది అసలు వ్యాలంటైన్స్ డే నిజంగా చెప్పాలంటే ఇవన్నీ తీసిపడేయాలి ఫస్ట్. ఈ వ్యాలంటైన్స్ డేలు, హగ్ డేలు, కిస్ డేలు, ఈ డేలు, ఆ డేలు మొత్తం తీసిపడేయాలి బయట. అరే కరెక్ట్ ఒక రోజు పెట్టుకుని ఒక రోజు చేసుకోవాలి. కానీ ఇన్ని వారాలు ఇవి కూడా అట్లే పడేది బయట. బయట సమాజం అనేది చాలా డేంజర్ ఉంది. ప్రతి ఒక్క యూత్ అనేది నేను చెప్పేది ఒకటే, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కిరాతకులు, ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి కఠినస్తులు మన చుట్టుపక్కల సైకోగా లేక తిరుగుతారు. కాబట్టి మీ జీవితాలను మీరు కాపాడుకోండి. మీ జీవితాన్ని మీరే ఇంకెవరు ఏం లేదు. ఎందుకంటే తను ఇంట్లో సింగిల్ గా ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి దాడి చేసినట్ట తన మీద ఇట్లా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరు పరిచయంలో అనుకునే వాళ్ళు, ఫ్రెండ్స్ గా పరిచయం అనుకునే వాళ్ళు, ఎవరిని పరిచయం చేసుకున్నా జాగ్రత్తగా పరిచయం చేసుకోండి. ఇటువంటి సైకోగాలు మన మధ్య ఉన్నారు కాబట్టి మీ లైఫ్ కు మీరే బాధ్యులు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.